ప్రభా పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తుంటున్నా. జనవరి 20వ తేదీన ఉదయకాలాన నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క కుటుంబ సమేతంగా నా తండ్రి మేము నీ యొక్క సన్నిధిలో కనెక్ట్ చేయబడి నా తండ్రి మేము నిన్ను స్తుతించి గణపరిచి మహింపరచుటకు ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి మేము విశ్వాస సూత్రాన్ని నా తండ్రి మేము బయలుపరిచి ఉంటున్నాం. మా పూర్ణ హృదయంతో నా తండ్రి మేము నిన్ను నమ్మి విశ్వసించి ఉంటున్నాం. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. దయగల తండ్రి, ప్రేమామయుడమైన నాయన, ఇదిగో ఈ సమయము నా తండ్రి మరి నీ పరిశుద్ధ వాక్యాన్ని ఈ దైవజనుల ద్వారా నా తండ్రి మేము వినుటకు సిద్ధపడి ఉంటుండగా నా తండ్రి మా హృదయములను మీరు సిద్ధపరచండి. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నా తండ్రి మీరే మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా నా తండ్రి నా ప్రభువా మాకు బోధించగలందులకై ప్రార్థిస్తున్నాం. బోధకులను మీ యొక్క అధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. మీ సిలువ చాటున మరకపరచమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి పోయిన వారము నా తండ్రి దాసుని ద్వారా మేము విశ్వాసము, సమృద్ధి, విధేయత, అభివృద్ధిని బట్టి, దాతృత్వాన్ని బట్టి నా తండ్రి అందరిని బట్టి మేము అద్భుతములు చూడగలము అనే నీ వాక్యాన్ని నా తండ్రి మాకు బోధించుండగా, అవును నా తండ్రి నా ప్రభా మేము వాక్యాన్ని విని నా దైవ విడిచిపెట్టకుండా నా తండ్రి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించుకునేటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ దయగల తండ్రి, ప్రేమమయుడ ఎటువంటి ఆటంకము కలగకుండా మేము వాక్యమును వినున్నట్లు నా తండ్రి మీ దాసును మీ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని పొందించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్సీ సిస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకే బ్రదర్, అందరికీ ప్రైస్తలాడండి. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి పాస్టర్ చైతన్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి వాక్యాన్ని మనం గత కొన్ని నెలలుగా వింటున్నాం. చాలా ఆత్మీయంగా బోధిస్తారు. మరి వారిని పరిచయం చేయటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య గారు మరి వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య గారు మరియు జానెట్ గార్లకు హోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని SABC నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులుగా ఉంటున్నారండి. మరి వారికి సమయాన్ని అప్పగిద్దాం. వెల్కమ్ బ్రదర్. Thank you, sister. Thank you for welcoming me this morning. దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం మనం మరొకసారి దేవుని సన్నిధిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్య ధ్యానం చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మనం కలిసిన ప్రతిసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు మన హృదయాలను, మన మనస్సులను ఆయన ఎదుట ఉంచి అయ్యా నాతో మాట్లాడు అని అడిగిన ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయినాడు. వినగలిగే హృదయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాడు మన దేవుడు. విని విధేయత చూపించే హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకేనేమో ఏలి పక్క గదిలో ఉన్నా సరే సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఏలి ఎంతో పరిచర్య చేస్తున్న వ్యక్తి, ఎంతో కాలం నుంచి
దేవుని సేవలో ఉన్న వ్యక్తి అయినప్పటికి కూడా పక్క రూమ్‌లో ఉన్న చిన్న సమూయేలుతో మాట్లాడడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఏలీతో దేవుడు మాట్లాడినా అంతకు ముందే తన బిడ్డల విషయంలో, ఏలీ తన బిడ్డల విషయంలో ఏ విధేయత చూపించలేదు. ఏ చర్య తీసుకోలేదు. అందుకే మూడో అధ్యాయానికొచ్చేసరికి, మొదటి సమూయేలు గ్రంథం మూడో అధ్యాయానికొచ్చేసరికి దేవుని స్వరం ఇప్పుడు చిన్న పిల్లవాడికి వినిపించబడుతుంది గానీ, ఏలీకి వినిపించబడట్లేదు. ఆహ్, నేను ఆ సంఘటన చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. దేవుడు అంత పెద్ద మనిషి పక్కనున్న, అంత పరిచర్య అనుభవం ఉన్న వ్యక్తున్న, ఒక చిన్న పిల్లోడితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఎందుకా అని ఆలోచించినప్పుడు, ఆ విషయం స్పష్టమైంది. దేవుని స్వరం విని విధేయత చూపించే హృదయం లేనప్పుడు, దేవుని స్వరం వినటం మానేస్తాం మనం. మనకు వినపడదింక. అందుకే దేవుడు విధేయత కలిగిన హృదయంతో మాట్లాడతాడు. అలాంటి హృదయంతో మనం ప్రతిదినం దేవుని సన్నిధిలో కలుసుకొని, దేవుని స్వరం వినాలి అన్న ఆశతో ఉన్న ప్రతి వ్యక్తితో, విధేయత చూపించాలి అన్న హృదయం ఉన్న ప్రతి వ్యక్తితో దేవుడు ఈ దినం మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఈ ఉదయకాల ధ్యానానికి 34వ కీర్తనలో నుండి కొన్ని మాటలు చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 34వ కీర్తన దావీదు రాసిన కీర్తన ఇది. మనం ఆ కీర్తన చదువుకుందాం. మొదటి 4 వచనాలు చదువుకొని మిగతా వచనాలు కూడా మనం ఫాలో అప్. లెట్స్ ట్రై అండ్ డూ అ సింపుల్ ఎక్స్‌పోజిషన్ ఆఫ్ దిస్ సామ్ అండ్ వి విల్ లెర్న్ అ లాట్ ఇఫ్ వి పే అటెన్షన్. మనం చెవి ఒగ్గితే మాత్రం ఖచ్చితంగా చాలా చాలా విషయాలు మనం ఈ కీర్తన నుంచి నేర్చుకోవచ్చు. 34వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఈ మొదటి 3 వచనాలు, ఈ 34వ కీర్తనలోని మొదటి 3 వచనాలు ఇట్స్ అ కాల్ ఫర్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధిద్దాము, ఆయన నామాన్ని ఘనపరుద్దాము, ఆయన కీర్తిని ప్రకటిద్దాము, సంతోషించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాము అని కీర్తనకారుడు తను ఈ కీర్తన ఎవరికైతే రాస్తున్నాడంటే మనందరిని కలిపి, మనందరిని ప్రోత్సహిస్తూ రాసిన మాటలవి. ఈ కీర్తన పై భాగంలో మనం ప్రీస్క్రిప్ట్ చూస్తాం. అది ఎందుకు, ఏ సందర్భంలో రాయబడింది కీర్తన అనే విషయాన్ని చూస్తాం. అది చూసి ఈ కీర్తన చదివినప్పుడు మనకి అసలు కాంటెక్స్ట్ అర్థమైపోద్ది ఆటోమేటిక్‌గా. ఈ 34వ కీర్తన పై భాగంలో మనందరి బైబిల్స్‌లో ఉంటుంది అక్కడ పైన. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దావీదు చాలా క్లిష్టతరమైన పరిస్థితుల్లోంచి బయటపడ్డాడు. చచ్చిపోతాడు అనుకునే స్థితిలోంచి అది. ఇక అయిపోయింది నా బతుకు, ఇక్కడితో నాకు లైఫ్ కట్ అయిపోయింది అనుకుని ఉంటాడు అబీమెలెకు ఎదురుగా ఉన్నప్పుడు. ఆ సమయంలో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దావీదుని ఆ స్థితి నుంచి బయటపడవేశాడు. మనం అసలు ఈ సంఘటన మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తాం మనం. 21వ అధ్యాయంలో దావీదు నోబు పట్టణం నుంచి బయలుదేరి పారిపోతున్నాడు. సౌలు తనను వెంటాడుతున్నాడు అన్న విషయం తెలిసింది. సౌలు సైనికులు ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు వెనకే పడుతూ ఉన్నారు. దావీదు ఒక చోట నుంచి ఇంకో చోటకి పారిపోతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి. సమూయేలు దగ్గరికి వెళ్ళలేడు. సమూయేలు దగ్గరికి పోదాం అనుకుంటే సమూయేలు దగ్గరికి వెళ్ళలేని స్థితి. ఆల్రెడీ దావీదు సైన్యాన్ని అక్కడికి పంపించాడు. తన పట్టణం అయిన బెత్లెహేముకి వెళ్దాము అని అనుకుంటే బెత్లెహేము దగ్గరికి కూడా సౌలు సైన్యాన్ని పంపించినట్టుగా మనం చూస్తాం. కనుక దావీదుకి ఎటు పారిపోవాలో తెలియని స్థితి. దొరికితే చచ్చిపోతాడు, ఎక్కడికన్నా పారిపోద్దామా, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉందామా అంటే కూడా లేదు. ఆ అవకాశం లేకుండా పోయింది. ఆ స్థితిలో ఉన్న దావీదు ఏం చేయాలో తోచక
ఎటో ఒక చాటు పారిపోవాలి అన్న ఆలోచనతోనే ఉన్నాడు. నాకు 21వ అధ్యాయం 10వ వచనం చాలా ఆశ్చర్యం కలిగించే వచనం. మొదటి సమూయేలు గ్రంథం. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. అంతట దావీదు సౌలునకు భయపడినందున. అసలు దావీదు లాంటి వ్యక్తి భయపడటం అనేది నార్మల్గా జరిగే విషయం కాదు. కుర్రవాడిగా ఉన్నప్పుడే దావీదు ఎవడికి భయపడని స్థితిలో ఉన్నాడు. కొన్ని అధ్యాయాల ముందే మనం దావీదు ఇంట్రొడక్షన్ చూస్తాం. మనం దావీదు ఎలా ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు, ఎలా దావీదు ఈలా లోయలో ఉన్నప్పుడు నిలబడి ఫిలిస్తీన్ని ఎలా చంపాడు, ఆ తర్వాత దావీదు తనకి ఇవ్వబడిన ప్రతి పనిలో ప్రతి యుద్ధంలో ఎలా గెలుచుకుంటూ వచ్చాడో మనం చూస్తాం. అసలు ఒంటరిగా వెళ్ళి 200 మంది ఫిలిస్తీన్లు చంపొచ్చినాడు దావీదు. అంటే ధైర్యానికి ప్రతీక లాంటివాడు దావీదు. మొదటి నుంచి ధైర్యంగా ఉన్న వ్యక్తి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ధైర్యంతో నిండిన వ్యక్తి. సింహం ఎదురైనా, తోడేళ్ళు ఎదురైనా భయపడకుండా ఛేదించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. అంటే ఇట్స్ నాట్ హిస్ ఫస్ట్ ప్రాబ్లం. ఈజ్ ఆల్వేస్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్. అంతకుముందు చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తే. ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని కూడా ఎదుర్కొని సాల్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి దావీదు. అయినా కూడా సౌలు దగ్గరికి వచ్చేసరికి దావీదులో భయం పట్టుకుంది. పర్టికులర్గా ఈ సంఘటనకు వచ్చేసరికి కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలాంటి సమస్యలు వస్తాయి. వాస్తవానికి ఆ సమస్యలు మనల్ని భయపెట్టకూడదు. కానీ ఎందుకంటే స్పెసిఫిక్గా మనలాంటి వాళ్ళు అసలు భయపెట్టకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతకుముందు విజయాలు సాధించిన వాళ్ళం. సమస్యలను ఎదుర్కొని సమస్యల్ని ఓడించగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళం. ఆ సామర్థ్యం ఉండి కూడా కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనల్ని అట్లా ఒక రకమైన భయానికి గురి చేస్తాయి. అయితే భయంలో మనం చేసే చాలా నిర్ణయాలు అసమంజసంగా ఉంటాయి. దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను అన్నాడు. అసలు నాకు చాలా విచిత్రం అనిపించే వచనం అది. ఎందుకంటే భయం మనల్ని ఎలాంటి తప్పులు చేస్తుందో చూపించే వచనం అది. ఎంత భయంకరమైన తప్పు చూడండి. అసలు దావీదు సౌలుకు భయపడి ఎక్కడికి పారిపోయాడు? తన శత్రువు దగ్గరికి పారిపోయాడు. ఏ శత్రువులైతే దావీదు హతమార్చడానికి సిద్ధపడతా ఉంటాడో, ఎవరైతే అసలు తన దేశానికి తన ప్రజలకు వాస్తవానికి భయంకరమైన శత్రువులో, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు లాంటి వ్యక్తి ఇజ్రాయేలీయుడుగా ఎంత గర్వంగా ఉండుండేవాడు దావీదు. గర్విష్టి అని కాదు నా ఉద్దేశం. తన జాతి పట్ల, గోత్రం పట్ల, తన ప్రజల పట్ల ఎంతో గర్వం ఉన్న వ్యక్తి ఏంటాడు దావీదు. అలాంటిది ఏ శత్రువు దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరైతే అసలు తనకి బదశత్రువో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు కాంప్రమైజ్ చేసుకోవడానికి దావీదు. కొన్నిసార్లు భయంతో మనం చేసే నిర్ణయాలు ఇలానే ఉంటాయి. మనల్ని భయపెట్టే సమస్యలు మనకు ఎదురైనప్పుడు, మనం చేయాల్సిన పని చేయనప్పుడు తప్పుడు నిర్ణయాలు చేసేస్తాం, తొందరపాటు నిర్ణయాలు చేసేస్తాం. దావీదు ఇలానే తొందరపాటు నిర్ణయం చేశాడు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తూ వెళ్తే, వాస్తవానికి దావీదు ఏ పని చేసినా కూడా మొదటగా దేవుణ్ణి అడిగేవాడు. దేవా, ఈ పని నేను చేయాలా వద్దా, ఇది మంచిదా కాదా, దీని పట్ల నీ చిత్తం ఉందా లేదా అని అడిగే వ్యక్తి దావీదు నార్మల్గా. కానీ ఈ సంఘటనలో ఒక్క సెకండ్ కూడా ఆగలేదు దావీదు. ఇంకా అయిపోయింది, నేను దొరికానంటే చచ్చిపోతాను అన్న భయం దావీదుని ఎంతగా కంపించేసిందంటే, అసలు దేవుని దగ్గర ఒక్కసారి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా దావీదు మనసులోకి రాలేదు. తను ఆ భయంతో నిర్ణయం చేసేసుకున్నాడు,
ఇప్పుడు ఈ దేశంలో ఉంటే కష్టం, ఇక్కడ ఉంటే నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసేస్తారు, అసలు నాకు ఎవరు లేరు ఇంకా అని చెప్పి పారిపోయి ఆకీష్ దగ్గరికి చేరాడు. అక్కడికి వెళ్తే ఎవరు నన్ను గుర్తుపట్టరులే, నేను దొరకనులే అన్న ఆలోచన ఉండొచ్చు దావీద్ది. అందుకే గాతు పట్టణానికి పారిపోయాడు. ఈ ఆకీషు అబీమెలెకు ఒకటే పేరండి, ఒకే వ్యక్తి పేరు కనుక లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దట్. ఈ గాతు పట్టణానికి పోయి అక్కడ ఇరుక్కుపోయి అక్కడికి పోతే అక్కడ ఎవరికి నేను తెలియదులే, నన్ను ఎవడు గుర్తుపట్టలే అనుకుంటే అక్కడ పోయేసరికి అందరూ గుర్తుపట్టేశారు దావీదుని. ఆకీష్ సేవకులు 11వ వచనం ఏమంటుందంటే, ఆకీష్ సేవకులు ఈ వ్యక్తి దావీదు కదా, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా అంటాడు. అసలు దావీదు నా గురించి ఎవరికి తెలియదులే అనుకోని పారిపోతే దావీదు ఫేమ్ ఎంతగా పాకిపోయిందంటే, అసలు టెక్నికల్గా ఈ వ్యక్తి ఆ దేశానికి రాజు కదా, ఆ దేశానికి రాజు లాంటి వాడు కదా అనే స్టేజ్లో ఉన్నాడు దావీదు ఇతరుల శత్రువుల మధ్యలో. వాస్తవానికి సౌల్ రాజు అయినా దావీదు రాజు అన్నంత ఫేమ్ అయిపోయాడు దావీదు. వారు నాట్యమాటచ్చు, గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు 1000 కొలది హతం చేసిననియు, దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాడిన పాటలు ఇతని గురించివే కదా అని ఇతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఆ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషుకు బహు భయపడిను. ఇది ఇంకొక అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. 10వ వచనంలో సౌలుకు భయపడి పారిపోయాడు, తొందరపాటు నిర్ణయాలు చేసుకుని. 12వ వచనం వచ్చేసరికి తను చేసిన నిర్ణయం ఎంత భయంకరమైందో అర్థమైన దావీదు ఇంకా భయపడుతున్నాడు. ఎవరికి భయపడకూడదో వాళ్ళకి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇంకా దావీదు. ఎవరైతే దావీదుని చూసి జనరల్గా భయపడతారో, ఎవరి హృదయాల్లో దావీదు భయాన్ని పెట్టగలడో అలాంటి వ్యక్తులను చూసి దావీదు భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఆకీషును చూసి బహు భయపడను అన్నాడు. Did you see what happens when we make decisions with fear? దేవుని దగ్గరికి మన సమస్యలను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళక భయంతో మనం తొందరపాటు చేసే నిర్ణయాలు మనల్ని ఇంకా భయానికి తోసివేస్తాయి తప్ప, ఇంకా భయంకరమైన ఇరుక్కుపడిన స్థితిలోకి తీసుకెళ్తాయి తప్ప బయటపెట్టవు అవి. ఇరుక్కుపోయాడు అట్లా దావీదు. ఈ ఆకీష్ దగ్గర నిలబడినప్పుడు దావీదుకి ఇంకా అర్థమైపోయింది, ఇంకా అయిపోయింది నా లైఫ్, ఎంత పని చేశాను నేను, కొంచెం అన్నా ఆగి దేవునితో మాట్లాడుంటే ఎంత బాగుండేది అనుకుని ఉంటాడు దావీదు. ఈ 12వ వచనం 13వ వచనం 12వ వచనం దాటి 13వ వచనం వచ్చేసరికి అప్పుడు దావీదు ఏం చేశాడో రాయబడింది. కాబట్టి దావీదు వాని ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డ మీద కారణిచ్చుచు వచ్చును. వారతని పట్టుకొని పోగా అతని పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చును. అప్పుడు ఆకీషు, మీరు చూచిత్రు కదా, వీడికి పిచ్చి పట్టినది, వీడు అందుకే పారిపోయి వచ్చి ఉంటాడు, పిచ్చి పెట్టుంటది వీడికి, ఆ దేశాన్ని వదిలేసి వచ్చేసాడంటే వీడికి పిచ్చి పెట్టుంటది, తెలిసిపోతుంది కదా ఎట్లా వెర్రివాడిలాగా ప్రవర్తిస్తున్నాడో, వీడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, నా సన్నిధికి తీసుకొచ్చి పిచ్చి చేష్టలు చేసేటట్టు చేయడానికి వీడిని పట్టుకొచ్చారంటే ముందు వీడిని బయటికి పంపించేయండి అన్నారు. అలా ఇరుక్కుపోయిన స్థితిలో నుంచి బయటపడి హమ్మయ్య అనుకుంటూ బయటకు వచ్చాడు దావీదు గాతుపట్నంలో నుంచి. ఆ సంతోషంలో నుంచి వచ్చిన పాట ఈ పాట 34వ కీర్తన. ఎంత సంతోషంతో నింపింది దావీదునంటే, తప్పు నేను చేశాను, దేవుని మాట దేవుని స్వరం వినటానికి సమయం పెట్టకుండా తప్పుడు నిర్ణయాలు నేను చేసుకున్నాను, తొందరపాటు నిర్ణయాలు నేను చేశాను, నేను పోయి ఇరుక్కుపోయాను, నేను ఇరుక్కుపోయిన పరిస్థితిలోంచి నన్ను దేవుడు కాపాడాల్సిన అవసరం అసలు లేదు, అయినా సరే దేవుడు నా పట్ల కృప చూపించి నన్ను రక్షించి నన్ను బయటపడేశాడు, ఎంత గొప్ప దేవుడు నా దేవుడు, మరి ఈ దేవుని కీర్తిని కొనియాడాలి కదా. ఆ దేవుని కృప ఎలా ఉంటుందో రుచి చూచిన దావీదు నోట్లోంచి వచ్చిన పాట ఈ పాట 34వ కీర్తన. చాలా అద్భుతం అసలు ఈ కీర్తన.
అంటే నాకు ఈ కీర్తన చదువుతున్నప్పుడు, కీర్తన కాంటెక్స్ట్ సందర్భాన్ని చదువుతున్నప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, దేవుని కృప ఎంత గొప్పదంటే, మనం తెలిసి తొందరపాటుతో చేసిన నిర్ణయాలు, మనల్ని భయపెట్టకూడని భయాలు మన చేత కొన్ని కార్యాలు చేసినా మనం ఇరుక్కుపోయి మన తొందరపాటు చర్యల వల్ల ఇరుక్కుపడిన స్థితుల్లో నుంచి కూడా దేవుడు క్షమించి మనల్ని బయటపడేయగలడు. ఆ విషయం దావీదుకి అర్థమైంది. అందుకని దావీదు కీర్తన రాసుకుంటూ ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి మనం, మన దేవుని గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని వివరిస్తూ వెళ్ళాడు ఆ కీర్తన అంతా. ఎలాంటి వ్యక్తుల పట్ల దేవుని కృప అత్యధికంగా ప్రదర్శించబడుతుంది అని వర్ణిస్తూ వెళ్ళాడు. అది చదువుతూ నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చానన్నమాట. దావీదు ఉపయోగించిన పదాలు, ఎలాంటి వ్యక్తులు దేవుని కృపను అత్యధికంగా పొందుకొని అనుభవించగలరు అన్న విషయాన్ని దావీదు వర్ణించిన విధానాన్ని బట్టి ఒక 7 రకాల వ్యక్తుల గురించి దావీదు ప్రస్తావించాడు ఇందులో. వారి పట్ల దేవుని కృప ఎలా ఉంటుందో రాసుకుంటూ వర్ణిస్తూ వెళ్ళాడు. అంటే 7 రకాల ప్రజల పట్లే దేవుడు కృప చూపిస్తాడని నేను అంటలేదు. కానీ దావీదు వర్ణించిన 7 రకాల ప్రజల్ని మనం చూద్దాం ఈ కీర్తన మొత్తంలో. ఒక్కొక్కటి మనం హైలైట్ చేసుకుంటూ వెళ్దాం. అసలు మొదటిది 2వ వచనంలో ఉపయోగించాడు మొదటి పదం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు అన్నాడు. దోస్ హూ ఆర్ హెల్ప్లెస్ అనుంది ఇంగ్లీష్లో. దోస్ హూ ఆర్ హెల్ప్లెస్. ఇక్కడ దీనులు అనే పదాన్ని హంబుల్ పీపుల్ అంటలేదు, తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తులు అంటలేదు ఆయన. ఇక్కడ దీనులు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు అని. దావీదు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు ఆ సమయంలో. ఎటు పోవాలో పాలుబోని తోచని స్థితిలో ఉన్నాడు, ఇరుక్కుపోయి. ఏం చేసినా ఎటువైపు చూసినా సహాయం వచ్చే అవకాశమే లేదు ఇంకా దావీదుకు. ఎందుకంటే కనీసం ఇజ్రాయేలీలో ఉంటే కేకేస్తే ఎవరన్నా వచ్చేవాళ్ళు సహాయానికి. దేశంలోనే లేడు, వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలో వేరే ప్రజల మధ్య, పైగా వాళ్ళు శత్రువులు. అక్కడ ఒకడా శత్రువు అంటే కాదు, దేశం అంతా శత్రువులే దావీదుకి. ఇక ఆ దేశంలో ఎవడున్నా వాడు శత్రువే దావీదుకి ఆ లెక్కన. సో ఎటు చూసినా శత్రువులే. పోనీ యుద్ధరంగంలో ఉన్నాడా అంటే కాదు, ఆ దేశంలో ఉన్నాడు, వాళ్ళ మహల్లో ఉన్నాడు, వాళ్ళ చేతిలో బందీ అయి ఉన్నాడు దావీదు. అసలు నిస్సహాయ స్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. దావీదు నిస్సహాయ స్థితి. ఆ స్థితిలో ఇరుక్కుపోయిన దావీదుని దేవుడు బయటపడేసిన విధానం జ్ఞాపకం చేసుకొని దావీదు యెహోవా యందు నేను అతిశయించుచున్నాను అంటున్నాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులకి ఆ యెహోవా ఎలాంటి వాడో అర్థమైతే వారి హృదయం సంతోషంతో నిండిపోతుంది అంటున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నావా ఈ దినం? నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దేవుని గొప్పతనాన్ని, ఆయన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన కృప ఎలా ఉంటుందో మనం చూస్తాం ఇప్పుడు కీర్తన మొత్తంలో. ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మన హృదయం సంతోషంతో నింపబడుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను, నాకు సహాయం లేదు అన్న బాధతో, భయంతో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ దినం మీరు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, మన దేవుడు కృప కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఏ స్థితిలో నుంచైనా సరే దావీదుని ఎలా బయటపడవేశాడో అలా వేయగలిగిన దేవుడు. ఎలా బయటపడేసి ఉంటాడు దావీదుని? 12వ వచనం 13వ వచనం ఎక్కడ? 21వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం మార్పును చూసాం కదండి. 12వ వచనంలో పట్టుకున్నారు, 13వ వచనం వచ్చేసరికి దావీదు వెర్రివాని వలె నటించి
ఆకీషు ముందు నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో అలా వెర్రివాని వలె నటించడం అన్న ఆలోచన ఎలా వచ్చింది దావీదుకి అని ఆలోచిస్తున్నాను నేను. ఎలా వచ్చుంటుందో. అక్కడ దావీదు ప్రార్థన చేసినట్టుగా అయితే లిఖించబడలేదు. కానీ నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటాడని నమ్ముతున్నాను. అక్కడ శత్రువులందరి మధ్యలో నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదు మనసులో ప్రార్థన చేసుకుని ఉంటాడు. అయ్యా, తప్పు చేసేసాను నేను. నా తొందరపాటుతో నేను నిర్ణయాలు చేసుకొని ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలుపోవట్లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను. ఇప్పుడు నన్ను ఇందులోంచి ఎలా బయటపడేస్తావో పడేయ్ అని ప్రార్థన చేసుకుని ఉంటాడు. అందుకనే తర్వాత వచనంలో 4వ వచనంలో 34వ కీర్తన 34కి 21 మధ్యలో తిరుగుతూ ఉంటాను నేను. చూడండి, 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటాడు. ఎప్పుడు చేశాడు ఈయన విచారణ? అంటే అక్కడ ఇరుక్కుపోయినప్పుడు, మధ్యలో శత్రువులందరి మధ్యలో ఉన్నప్పుడు, ఏం తోచనప్పుడు ఇక మనసులో ప్రార్థన చేసుకుని ఉంటాడు. అయ్యా, నేను ఇరుక్కుపోయాను, ఇంకా నువ్వు ఏదో ఒకటి సాయం చేయి నాకు అని ఆయనకు మొరపెట్టుంటాడు. ఆ టైంలో నేను యెహోవా యొద్ద మొరపెట్టగా విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఒక్క సెకండ్లో దేవుడు భయాన్ని తీసేశాడు. ఆ పరిస్థితిలోంచి ఎలా బయటపడాలో అన్న ఆలోచన కూడా దేవుడు ఇచ్చాడు. యెహోవా నాకు ఉత్తరం ఇచ్చినంటే ఆలోచన ఇచ్చాడు అనమాట. ఆ టైంలో ఏంటి ఆలోచన? వెర్రివాని వలె నటించమని. అది మనకు విచిత్రమైన సొల్యూషన్ లాగా అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా ఆ సమయంలో ప్రాక్టికల్గా అదే సొల్యూషన్. సంసోన్‌లాగా అందరిని చంపగలిగే బలాన్ని ఇవ్వలేదు దేవుడు. బుద్ధినిచ్చాడు ఆ టైంలో. అక్కడ ఆ సమయంలో ఏంటి ఆ బుద్ధి? ఫిలిస్తీన్లకి ఒక మూఢనమ్మకం ఉండేది. ఆ మూఢనమ్మకం ఏంటంటే, ఎవడైనా పిచ్చి పట్టినోడు తిరుగుతా ఉంటే వాడికి దయ్యం పట్టింది అని నమ్మేవాళ్ళు. పిచ్చి పట్టి వెర్రివాని వలె తిరుగుతున్న వాళ్ళకు దయ్యాలు పట్టినోళ్ళు అని ఆ దేశంలో ఉన్న ప్రజలు నమ్మేవాళ్ళు ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఆ దయ్యం పట్టినోడిని, అంటే ఆ పిచ్చి పట్టినోడిని ఎవడన్నా చంపితే, చంపినోడు కానీ చంపించినోడు కానీ, ఎవడు చంపించాడో వాడు కానీ చంపినోడు కానీ, ఈ పిచ్చోడిని చంపితే ఆ పిచ్చోడిలో ఉన్న దయ్యం చంపినోడిలోకి వచ్చి పట్టుద్ది అని ఒక నమ్మకం ఉండేది, మూఢనమ్మకం. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దావీదు గనక ఆకీష్ చేతిలో హతమైతే ఆకీష్ మైండ్లో ఏం నడుస్తుంది? అమ్మో, ఇప్పుడు ఈయన్ని నేను చంపమంటే ఈయన్ని చంపితే వీళ్ళలో ఉన్న దయ్యం వచ్చి నాకు పట్టుద్ది. ఎందుకు ఈ గోళ మనకు? ఈ పిచ్చోడితో, ఈ వెరివానితో నాకేం పని? ఈయన్ని పంపించేయండి బయటకు అన్నాడు. వాడు పిచ్చోడు అని అర్థం అవుతుంది, దయ్యం పట్టినోడు అని అర్థం అవుతుంది. వీడిక్కడుండి ఇప్పుడు ఈయన్ని చంపించి మనం వాడిలో ఉన్న దయ్యాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి బయటికి? ఈయన్ని బయటికి పంపించేయండి అని పంపించేశాడు దావీదు. అలా బతికి బయటపడ్డాడు దావీదు. అసలు దేవుడు ఎలాంటి బుద్ధినిచ్చాడో చూడండి. ఆ సమయంలో వాళ్ళ మూఢనమ్మకాలను ఉపయోగించుకొని తను బయటపడేటట్టుగా చేశాడు దేవుడు దావీదుని. అందుకే అన్నాడు అనమాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినంటే, నాకు ఆలోచన నాకు స్వతహాగా వచ్చే ఆలోచన కాదు ఇది. అంత ఇరుక్కుపోయిన సమయంలో అలాంటి ఆలోచనతో బయటపడటం కేవలం దేవుని జోక్యమే. ఆ సమయంలో దేవుడే అలాంటి ఆలోచన దావీదు మైండ్లో పెట్టుంటాడు. అందుకే బయటపడగలిగాడు దావీదు. ఈ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్. అలా బయటపడ్డాడు కనుకే దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఎంత గొప్పవాడు నా దేవుడు! నేను తప్పు చేసినా, నేను ఇరుక్కుపోయినా, నిస్సహాయ స్థితిలో పడడానికి నేనే కారణమైనా కూడా దేవుడు నేను ప్రార్థించగానే కృప చూపించాడు. అలాంటి దేవుని బట్టి సంతోషించాలి మనం. నిస్సహాయ స్థితిలో ఉన్న మీరు ఆయనను జ్ఞాపకం చేసుకొని సంతోషించండి. ఆయన జ్ఞాపకం వస్తే చాలు, మీకు సంతోషం వచ్చేస్తుంది.
ఆయన గొప్పతనం మనకు అర్థమైతే అని. సో దోస్ హు ఆర్ హెల్ప్లెస్, దోస్ హు ఆర్ డౌన్ ట్రాడెన్ అనుంది ఇంకో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇంకొక పదం ఉపయోగించారు అక్కడ, దీనులు అనే పదానికి డౌన్ ట్రాడెన్ అని ఉంది. డౌన్ ట్రాడెన్ అంటే అణిచివేతకు గురి వేయబడిన వాడు అనమాట. అణిచివేతకు గురైపోయి ఉన్న వ్యక్తులు కూడా నిస్సహాయ స్థితిలోనే ఉంటారు వాస్తవానికి. సో హీ సేయింగ్, ఇఫ్ యు ఆర్ డౌన్ ట్రాడెన్, ఇఫ్ యు ఆర్ హెల్ప్లెస్, you should rejoice because God is on your side. When you call out to him, నువ్వు ఎప్పుడైతే ఆయనకు మొరపెడతావో, తప్పు నీదైనా సరే, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర విచారణ చేస్తావో, అసలు ఈ విచారణ ముందే చేయాల్సింది. అప్పుడెప్పుడో విచారణ చేస్తుంటే, సౌలు దగ్గర నుంచి పారిపోయేటప్పుడే విచారణ చేస్తుంటే, సౌలు మీద ఉన్న భయాన్ని కూడా తీసేస్తుండేవాడు అప్పుడే. సౌలు భయంతో నువ్వు ఆకీష్ దగ్గరికి వచ్చి ఇంకా ఆకీష్ని చూసి భయపడే స్థితిలోకి వెళ్ళిపోయావు. కానీ ఆయన దగ్గర విచారణ చేయగానే ఆ భయాల్లోంచి బయటపడేశాడు దేవుడు. ఎవరిని చూసి భయపడుతున్నావో, ఏ భయం అయితే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందో, ముందు ఆ భయంతో డీల్ చేశాడు దేవుడు. ఆ తర్వాత ఆ పరిస్థితుల నుంచి బయటపడేశాడు దేవుడు. సో ఈ దినం కూడా దేవుడు మనకిచ్చే వాగ్దానం అదే. ఇది మొదటి ప్రజ. రెండోది 5వ వచనం. మిగతా అన్ని నేను క్విక్గా వెళ్తాను. I wanted to set the context for you so that you will understand rest of it very quickly. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును అన్నాడు. 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఆయన తట్టు చూసేవారు అంటున్నాడు రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తులు ఎవరు? దీనులు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు. రెండో రకం ప్రజలు, దేవుని కృపను అనుభవించగలిగే రెండో రకం ప్రజలు ఆయన తట్టు చూచువారు. ఆయన తట్టు చూచువారు అన్న పదంలో ఒక విషయాన్ని తెలుస్తున్నాడు. మనం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారానికి అందరి వైపు చూస్తాం. స్నేహితుల వైపు చూస్తాం, మనకు సహాయం చేయగల సమర్థులు అని కొంతమంది ఉంటారు మనలో, మనకు తెలిసిన వాళ్ళలో, వాళ్ళ వైపు పరిగెడతాం. ఈ సమస్యకు ఈ రకంగా చేస్తే పరిష్కారం వస్తుంది, ఈ పరిష్కారానికి ఇలాంటి వ్యక్తులు మనకు సహాయం చేస్తే బాగుంటుంది అని వాటి వైపు పరిగెత్తుతాం. చాలా అరుదుగా ఆయన తట్టు చూస్తాం. మనం ఆయన తట్టు చూస్తాము అని అనుకుంటాం, కానీ చాలాసార్లు మన మైండ్లో సొల్యూషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎవరి దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎవరితో మాట్లాడితే మనకి సమస్య నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో ఉంటాం మనం. దావీదు కూడా చేసిన పని అదే. సమస్య ఎదురైనప్పుడు దేవుని వైపు చూడలేదు కనుక ఈ పరిస్థితిలోకి వచ్చాడన్న విషయం ఇప్పుడు అర్థమైంది దావీదుకి. మనం సమస్యకు పరిష్కారాన్ని ఎందుకు ఎత్తుక్కుంటాం? ఈ సమస్య వల్ల నాకు పరువు నష్టం జరగకూడదు, నేను ఇతరుల ముందు సిగ్గుపరచబడకూడదు, ఇప్పుడు ఇది ఈ విషయం నుంచి నేను బయటపడకపోతే నేను సిగ్గుపరచబడతాను అన్న భయం మనలో ఉంటుందేమో, మనకు తెలియదు కదా. ఆ భయంతో చాలాసార్లు మన నిర్ణయాలు చేస్తాం అవమానాలను తప్పించుకోవడానికి. కానీ ఈ వచనం చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఇదే. ముందు గనక మనం ఆయన చూడటం నేర్చుకోగలిగితే, ఆయన వైపు చూడటం నేర్చుకోగలిగితే, మనకు అసలు సిగ్గుపరచబడే అవకాశమే రాదు. ఇంకా ఆయన తట్టు చూడగా ఏం జరుగుతుంది? మనం వెలిగించబడతాం. ఏ ముఖం అయితే చిన్నబుచ్చబడకూడదు అని అనుకుంటున్నామో ఆ ముఖాన్ని వెలిగించేటట్టుగా చేస్తాడు దేవుడు. ఎక్కడైతే మనం సిగ్గుపరచబడకూడదు, అవమానపరచబడకూడదు అన్న ఉద్దేశంతో మనం పారిపోతున్నామో ఆ స్థలాల్లో మనం అవమానపరచబడకుండా చూసుకుంటాడు దేవుడు, ఆయన తట్టు వైపు చూడగలిగితే. ఇదే పని మొదట చేస్తుంటే దావీదు ఎంత ధైర్యంగా ఉండగలిగి ఉండేవాడు. అసలు ఇలాంటి అవమానం శత్రువుల చేతిలో పొందాల్సిన అవసరం వచ్చేదే కాదు దావీదుకి.
చచ్చిపోయేంత స్థితిలో, చీకటి స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు దావీదుకి. ముందే దేవుని దగ్గర విచారణ చేస్తుంటే, ముందే దేవుని వైపు చూస్తుంటే. దావీదు సౌలు చేతిలో చచ్చిపోకూడదు, సౌలు చేతిలో అవమానానికి గురవకూడదు అని పారిపోయి ఇంకా అవమానానికి గురయ్యాడు దావీదు. కాబట్టి ఈ అవమానానికి గురయ్యి ఈ అవమానంలోంచి బయటపడిన దావీదు మనకు నేర్పిస్తున్నాడు, నేను చేసినట్టుగా మీరు చేయకండి. ముందే ఆయన తట్టు చూస్తే మీ ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు, సిగ్గుపరచబడరు, మీరు అవమానపరచబడరు అని వాగ్దానం. సో ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపవు. దిస్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. మూడో కేటగిరీ ఆఫ్ పీపుల్, యెహోవా యందు, 7వ వచనం 9వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువు లేదు అంట. మూడో రకమైన ప్రజలు భయభక్తులు కలిగిన వారు అన్నాడు. దోస్ హూ ఫియర్ ద లార్డ్ అన్నాడు. దోస్ హూ ఆర్ హెల్ప్లెస్ అన్నాడు మొదట. దోస్ హూ లుక్ టు హిమ్ అన్నాడు రెండోది. మూడోది దోస్ హూ ఫియర్ హిమ్ అంటున్నాడు. దోస్ హూ ఫియర్ ద లార్డ్. అసలు దేవుని చూసి భయపడటం మానేసి అన్నిటిని చూసి భయపడితే ఎట్లా? మనం మన పరిస్థితులను చూసి భయపడితే ఎట్లా? సమస్యను చూసి భయపడితే ఎట్లా? ఇప్పుడు ఈ సమస్యలు, ఈ వ్యక్తులు, పరిస్థితులు మనల్ని ఎందుకు భయపెడుతున్నాయంటే, మనం నాశనం అయిపోతామేమో, మన కుటుంబం నష్టపరచబడుతుందేమో, మన సంఘం దెబ్బతింటుందేమో అన్న భయం మనలో ఉంది. మనకేమన్నా అవుతుందేమో అన్న భయం మనది. అందుకే కదా అసలు ఈ నిర్ణయాలు చేసింది మొదటి నుంచి. మనల్ని ఇరుకున పడేసిన ఈ స్థితి, ఆ భయంతో ఏదైనా కోల్పోతామేమో అన్న భయంతో ఉన్నాం గనక ఈ స్థితిలోకి వచ్చి పడ్డాం మనం. కానీ దావీదు నేర్చుకున్నాడు ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన వాస్తవాన్ని. అసలు నా భయం దేవునిలో ఉండాల్సింది. మనుషులను చూసి భయపడ్డాను నేను, పరిస్థితులను చూసి భయపడ్డాను. వాస్తవానికి నా భయం దేవుని మీద ఉండాలి. నేను దేవుని యందు భయభక్తులు కలుగుంటే దేవదూతలు వచ్చి నన్ను కాపాడతారు అన్న విషయం నాకు అర్థమై ఉండేది. అది నేను అర్థం చేసుకోకుండా దేవునిలో ఉండాల్సిన భయాన్ని వేరే వాళ్ళ మీద పెట్టి ఇరుక్కుపోయాను నేను. కనుక ఇప్పుడన్నా మీరైనా నేనైనా నేర్చుకోవాల్సిన విషయం, మన భయం దేవుని యందు ఉంటే మనం దేన్ని చూసి భయపడుతున్నామో దాని నుంచి మనల్ని కాపాడతాడు అని చెప్తున్నాడు. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నాడు. ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రామిస్ టు దోస్ హూ ఫియర్ గాడ్. అంతేకాదు, ఇంకొక మాట అన్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచిన వానికి ఏమీ కొదువు లేదు అంటున్నాడు కదండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర నుంచి శత్రువు మనం ఏదైనా లాక్కెళ్ళిపోతాడేమో అన్న భయం కదా వాస్తవానికి. కోల్పోతామేమో అన్న భయం మంది. ఇప్పుడు అది కోల్పోతే నా పరిస్థితి ఏమవుతుంది అన్న భయం ఉంటుంది కనుక ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఆ భయం పెట్టుకోవద్దు, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కొదువు లేకుండా ఆయన చూసుకుంటాడు అంటున్నాడు. శత్రువు వచ్చి కొల్లగొట్టుకుపోవచ్చు గాక, కానీ వాడు కొల్లగొట్టకపోయినా నీకు లేమి లేకుండా చూసుకుంటాడు దేవుడు. ఏ కొదువ లేదు. దే ల్యాక్ నథింగ్ అని ఉంది ఇంగ్లీష్లో. దే ల్యాక్ నథింగ్. సో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కాపాడుకోవడం దేవునికి తెలుసు. ఎలా కాపాడుకోవాలో తెలుసు. అది మూడో రకమైన ప్రజ. ఇతరులు చూసి భయపడకుండా దేవుని చూసి భయపడితే మనం కాపాడబడతాం. 8-9 వచనాల్లో ఇది పాట కదండి, కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ హీ రోట్ ఇట్ ఇన్ అన్ అక్రటిస్టిక్ మేనర్, ఇన్ అ రిథమాటిక్ మేనర్. అందుకనే రెండు మాటల మధ్యలో ఇంకొక పదాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాని గురించి నెక్స్ట్ వచ్చిన అట్లా రాసుకుంటూ వచ్చాడు, ఒక లిరిక్ లాగా. 8-9 వచనాలు చూస్తే, 8-10 వచనాలు చూస్తే మనకి
ఇంకొక రకమైన ప్రజ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అన్నాడు. 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. సో 8, 10 వచనాల్లో 4వ రకం ప్రజల గురించి చెప్తున్నాడు. ఎవరు ఈ 4వ రకం ప్రజలు? ఆయనను ఆశ్రయించువారు అన్నాడు. ఆయన ఆశ్రయించువారు అంటే దోస్ హూ డిపెండ్ ఆన్ హిమ్ అని, దోస్ హూ ట్రస్ట్ హిమ్. దేవా, నేను అన్ని సోర్సుల్లో ఎత్తుక్కున్నాను సహాయం కోసం. ఈ పరిస్థితిలో నాకు అర్థమైన విషయం, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అన్న విషయం కనుక నా జీవితం, నా ఆలోచన, నా భవిష్యత్ అంతా నీ మీద ఆధారపడి ఉంది అని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు. యెహోవాను ఆశ్రయించిన వారు అని. యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అంటున్నాడు. దే హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. ఎలా ఉంటుంది వాళ్ళ బ్లెస్సింగ్? సింహ పిల్లలే లేమి గలవై ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. మరి కొదువు ఉండదని ముందే చెప్పాడు ఆల్రెడీ. భయభక్తులు కలిగి ఉంటే కొదువు ఉండదు అన్నాడు. కానీ ఇంకొక అడిషనల్ డిస్క్రిప్టివ్ యాడ్ చేశాడు చూడండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. నథింగ్. ఐ మీన్ బేసికలీ నాట్ ఓన్లీ దే ల్యాక్ నథింగ్, దే ల్యాక్ the good things that God adds to us is immeasurable. ఆయన మేలు కొదువై ఉండదు అని. ఆయన మన పట్ల మనకు చేయబోయే మంచికి హద్దు ఉండదని ఆయన ఉద్దేశం. అది అనుభవించాడు కదా, స్వయాన అనుభవించాడు కనుక దేవుని మేలు ఎలా ఉంటుందో రుచి చూశాడు కనుక తెలుసు. అందుకే మాట్లాడుతున్నాడు, ఆ అనుభవంలోంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ ఉదయకాలం మలాకి గ్రంథానికి ధ్యానం చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 21 days ప్రేయర్ టుగెదర్ ఇన్ ద చర్చ్. ఈ రోజు ఉదయం ఈ సెషన్ అయిన తర్వాత ఐ నీడ్ టు షేర్ ఇట్ ఇన్ ద చర్చ్. దానికోసం ప్రిపేర్ అవుతూ మలాకి గ్రంథం చదువుతా ఉన్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనకు బాగా రెగ్యులర్గా కోట్ చేసే వచనం అది. దేవుని ఇవ్వాల్సింది దేవునికి ఇస్తే ఆయన ఏం చేస్తాడో చెప్పుకుంటూ వచ్చిన వాగ్దానం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో ఆ వచనాన్ని చాలాసార్లు కొన్ని మిస్ అవుతాం మనం కరెక్ట్ చదవకపోతే. నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వాల్సింది చేయి అని చెప్తూ ఇంగ్లీష్లో ఒక పదాన్ని ఉపయోగించాడు. బ్రింగ్ ఇనఫ్ ప్రొవిజన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అన్నాడు. బ్రింగ్ ఇనఫ్ ప్రొవిజన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అని అంటాడు. బ్రింగ్ ఇనఫ్ ప్రొవిజన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని దేవాలయానికి ఎంత తీసుకురావాలో అంత తీసుకురండి అన్నాడు. బేసిక్లీ యూఆర్ సపోజ్ టు బ్రింగ్ సర్టన్ థింగ్స్, రైట్? ఆ దేవాలయానికి సరిపోయేంత తీసుకుని రండి వెనక్కి అన్నాడు. అని తాను ఎలా రెస్పాండ్ అవుతో చెప్పాడు. ఆకాశం విప్పి పటజాలనంత ఆశీర్వాదాన్ని దీవెన్ని మీ జీవితంలో తీసుకొస్తాను అన్నాడు కదా. ఆకాశమున నా ధననిధిని అన్నాడు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం వీధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. పట్టజాలనంత పదాన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. మందిరానికి కావాల్సింది నువ్వు తీసుకురా, పట్టజాలనంత విస్తారంగా నేను నీకు ఇస్తానంటున్నాడు. డిఫరెన్స్ చూసారు అసలు? యూ బ్రింగ్ ఇనఫ్, ఐల్ గివ్ యూ మోర్ దాన్ ఇనఫ్ అంటున్నాడు. అసలు అది మనల్ని ఆశ్చర్యానికి గురి చేయాల్సిన విషయం. యూ గివ్ ఇనఫ్, ఐ విల్ గివ్ యూ మోర్ దాన్ ఇనఫ్. అది ఆయన మంచితనం అంటే, మేలు అంటే. అందుకనే ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటాడు దావీదు ఇక్కడ. దేవుని మంచితనం ఎంత గొప్పది మనం రుచి చూస్తే కానీ అర్థం కాదు.
అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఆయన ఆశ్రయిస్తే తప్ప సాధ్యం అవుతుంది మనకి. కనుక ఆయన ఆశ్రయించండి అంటున్నాడు. ఆశ్రయించిన వాడికి మేలు కొదువు అవ్వదు. తర్వాత కొంచెం కిందకెళ్తే 15, 17, 19 వచనాల్లో ఇంకొక రకం వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఆ 3 కనెక్టెడ్ అండి. 15, 17, 19 వచనాలు మనం కనెక్టెడ్‌గా చదవాలి. చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గియున్నవి. నీతిమంతులు 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. సీ ద ప్రోగ్రెషన్. నువ్వు నీతిమంతుడివైతే, మరి నీతిమంతుడు అంటే ఎవరు? ఇది ఫస్ట్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కదా. నీతిమంతులు ఎవరు? దేవుని మాట విని ఆ మాటకు విధేయత చూపించేవాడే నీతిమంతుడు. దేవుని మాటను నమ్మి ఆయన మాటకు విధేయత చూపించేవాడే నీతిమంతుడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు పౌలు రోమాపత్రికలో. అంటే దేవుని మాట విని నమ్మి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే మనం నీతిమంతుల కింద కౌంటింగ్. అది మనకు అర్థమవుతుంది. సో ఆ లెక్కన ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడు అనమాట. మీలో అనేక మంది ప్రతి దినం దేవుని సన్నిధిలో గడిపి దేవుని మాట వినాలనే ఆశతో మీరున్నారు. నేను ముందే స్టార్టింగ్లోనే చెప్పేశాను ఈ విషయాన్ని. దేవుని స్వరం విని విధేయత చూపించే హృదయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. కేవలం మాట్లాడటమే కాదు, ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు అని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. నీతిమంతుల ఆశీర్వాదం ఏంటంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గుంటాయి. అంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట వింటున్నాడు అనమాట దేవుడు. కొన్నిసార్లు మనం మాటలు చెప్పలేక మనసులోనే మూలుగుతున్న మూలుగులు కూడా వింటున్నాడు. అవి కూడా వింటున్నాయి ఆయన చెవులు. చెవి యొగ్గి ఉంది గనక నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడు అంటాడు 17వ వచనంలో. విని నువ్వు ఏ శ్రమలో ఇరుక్కుపోయి ఉన్నావో ఆ శ్రమలోంచి నిన్ను విడిపిస్తాడు అంటాడు. నీతిమంతులకు ఉన్న భాగ్యం ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఆయన మాట చెప్పింది చెప్పినట్టు చేసేవాడు ఆయన మాట వినే భాగ్యాన్ని పొందుకుంటాడు. అంతేకాదు మన మాట ఆయన వినే భాగ్యాన్ని కూడా పొందుకుంటాడు. ఆయన మాట నీ మొర వింటున్నాడు గనక, ఆలకిస్తున్నాడు గనక నువ్వు ఉన్న ప్రతి శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడే మాత్రమే కాదు, 19వ వచనంలో దాన్ని ఇంకొంచెం క్వాలిఫై చేసుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు నువ్వు ఇరుక్కున్న ఈ సమస్యలో నుంచే కాదు. ఎందుకంటే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించును అంటాడు. ఇప్పుడు చూసారా క్వాలిఫై ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు. నువ్వు నేను దేవుని మాట వినగలిగితే, చెప్పింది చెప్పినట్టు చేస్తే, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడితే ఆయన దృష్టి చెవులు మన వైపే ఉంటాయి. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మొరను ఆయన వింటాడు. విని ఏ శ్రమలో నువ్వు ఇరుక్కొనున్నావో ఆ శ్రమలోంచి బయటపడేస్తాడు. అంతేకాదు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ శ్రమే కాదు, ఎన్ని శ్రమల్లో ఎన్ని ఆపదల్లో నువ్వు ఇరుక్కున్నా అన్నిటిలో నుంచి ఆయన నిన్ను బయటపడవేస్తాడు. నీ ఎముకల్లో ఒక్కటి కూడా ఇరగదు అంటాడు. గాడ్ రెస్క్యూస్ రైచస్. అంత గొప్ప వాగ్దానం అండి అది మనకి. ఈ నీతిమంతుల గురించి మాట్లాడతా మధ్యలో ఇంకొక రకమైన వ్యక్తుల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆరవ రకమైన వ్యక్తుల్ని. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అన్నాడు. 18వ వచనంలో 6వ రకపు వ్యక్తుల గురించి చెప్పాడు. విరిగి నలిగిన హృదయం గలవారు అని. విరిగి నలిగిన హృదయం అంటే ఎవరు? ఇప్పుడు దావీదు ఏ స్టేట్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది కదా. దావీదు ఆ స్టేట్లో ఉండి ప్రార్థన చేశాడు అక్కడ.
ఆకీష్ దగ్గర ఉన్నప్పుడు, అయ్యా, ఐ కెన్ రికగ్నైజ్ దట్ ఐఎమ్ అ సిన్నర్. ఐ కెన్ రికగ్నైజ్ దట్ ఐ బ్రోక్ యువర్ హార్ట్. నేను పాపిని మాత్రమే కాదు, నీ హృదయాన్ని గాయపరిచానన్న విషయం నాకు అర్థమవుతుంది. అసలు నీకు భయపడాల్సిన వ్యక్తిని నేను, నీ దగ్గర విచారణ చేయాల్సిన వ్యక్తిని నేను, నీ తట్టు చూడాల్సిన వ్యక్తిని నేను, నిన్ను ఆశ్రయించాల్సిన వ్యక్తిని నేను, నీ నీతిని వెదిగి ఆ నీతిలో నడవాల్సిన వ్యక్తిని నేను. అలాంటిది అవేమి చేయకుండా నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, భయంతో, అది వాస్తవానికి ఆ భయంతోనే చేశాను, నిజమే. కానీ నేను అసలు వాళ్ళకి భయపడకుండా ఉండగలిగే స్థితిలో ఉండి కూడా వాళ్ళకే భయపడే స్థితిలోకి దిగజారిపోయాను. అందుకే ఈ పరిస్థితిలోకి వచ్చి ఇరుక్కుపోయాను. నన్ను క్షమించు దేవా అన్న స్థితిలో ఉన్నాడు దావీదు. విరిగి నలిగిన హృదయం అది. A heart that understands where it is gone wrong. But it is also a heart that understands that there are consequences to face. నేను చేసిన తప్పుకు నేను ఫలితాన్ని అనుభవించాలి, అది నాకు తెలుసు అని తెలుసుకున్న హృదయం అది, విరిగి నలిగిన హృదయం. అంటే శిక్ష పడితే ఆ శిక్షను అనుభవించడానికి కూడా సిద్ధపడిన మనసు అన్నమాట. బెత్షెబా విషయంలో దావీదు తప్పు చేసినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడాడు దావీదు. ఈ ఈ అసలు విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుందో అక్కడ మనకి ఇంకా స్పష్టమైపోద్ది చదివితే మనం ఆ కీర్తన. దావీదు మాట్లాడిన మాటలు, అయ్యా నేను తప్పు చేశాను, నీ ఎదుట మాత్రమే నేను తప్పు చేశాను, పాపం చేశాను నేను. నువ్వు దీని విషయంలో నన్ను ఎంతైనా శిక్షించు, నేను చేసిన తప్పు విషయంలో ఎంతైనా శిక్షించు, కానీ నన్ను మాత్రం నీ సన్నిధిలోంచి తీసివేయక అని ప్రార్థన చేసుకున్నాడు. దట్స్ అ బ్రోకెన్ హార్ట్. దట్స్ అ హార్ట్ దట్ ఈస్ క్రష్డ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. నేను చేసిన పని విషయంలో హిస్సోపుతో నా పాపమును పరిహరించు, నన్ను కడుగు, కానీ నీ సన్నిధిలోంచి మాత్రం నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయకు అని ప్రార్థన చేశాడు. ఇలా విరిగి నలిగిన హృదయం కలిగితే, అంటే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం కలిగి, నేను తప్పు చేశాను, నా తప్పు యొక్క గ్రావిటీ నాకు అర్థమవుతుంది, ఈ విషయంలో నేను శిక్షార్హుణ్ణి, శిక్ష విధిస్తే దేవా ఆ శిక్ష పొందుకోవడానికి కూడా నేను సిద్ధమే, ఐఎమ్ రెడీ టు బేర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ మై యాక్షన్స్, బట్ ఫర్గివ్ మీ అని చేశాడు ప్రార్థన. అని చేసే వాళ్ళు ఎలా, వాళ్ళకుండే ధన్యత ఏంటంటే వారికి ఆయన ఆసనుడు అంటాడు. ఆయన ఆసనుడు. అసలు అలాంటి వాళ్ళ దగ్గర దేవుని సన్నిధి చాలా టాంజిబుల్గా ఉంటుంది అన్నమాట. ఆయన అర్థం మన పక్కనే ఉండి మన హృదయం గుండె చప్పుడు వింటున్నాడు దేవుడు, నీ గుండెల్లోకి చూస్తున్నాడు, నీ గుండెలో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకు. అందుకే యేసుప్రభువు వారికి కూడా విరిగి నలిగిన హృదయం గలవారంటే చాలా ఇష్టం. మత్తయి సువార్తలో ఆయన ధన్యతల గురించి మాట్లాడుతూ, విరిగి నలిగిన హృదయాలు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారంటాడు, ఓదార్చబడుదురు అంటాడు. దుఃఖపడువారు అన్నాడు కదండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. విరిగి నలిగిన హృదయం, దుఃఖంతో నిండిపోయిన హృదయం, చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపంతో నిండిపోయిన హృదయం ఓదార్చబడుతుంది. ఈ ఉదయం నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు చెప్తున్న విషయం అదే. తప్పు చేశావు, నేను తప్పు చేశాను, తొందరపడ్డాను, భయానికి చోటిచ్చాను, ఇతరుల భయానికి చోటిచ్చాను గనుక
ఈ పరిస్థితిలో ఉన్నాను దేవా, నిస్సహాయ స్థితిలో వచ్చి పడ్డాను, నాకు అర్థమవుతుంది తప్పు నాది అని. ఇప్పుడైనా సరే నన్ను విడిచిపెట్టకు, నా విషయంలో నా క్షమాపణ దయచేయి అని ప్రార్థన చేస్తున్నావా? ఆయన అందరికంటే ఎక్కువగా నీతో ఉన్నాడు ఇప్పుడు. నిన్ను ఈ సమయంలో ఆయన మాత్రమే ఓదారుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆఖరి వచనం 22వ వచనానికి వెళ్దాం. ఆఖరి వ్యక్తులు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. వాట్ ఎ ప్రామిస్ ఇట్ ఈస్. దేవుని సేవలో ఉండే వ్యక్తికి ఒక ధన్యత ఇది. దేవుని స్వరాన్ని విని ఆయనకు విధేయత చూపించేవారు ఒక రకమైన ధన్యత పొందితే, తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలి అని నిర్ణయించుకునే దైవ సేవకులకు ఉండే ధన్యత ఇంకోటి. ఆ దైవ సేవకులు తప్పు చేసి వెనక్కి తిరిగి అయ్యా నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడితే వారి విషయంలో ఇంకెక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు దేవుడు. ఆయన తన సేవకుల ప్రాణమును విమోచించును అన్నాడు. హీ విల్ రిడీమ్ దెమ్. విమోచన అంటే ఏంటి? చేసిన తప్పుకు టెక్నికల్గా శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నీకు పడకుండా ఆయన నిన్ను తిరిగి కొనుక్కుంటున్నాడు అనమాట. అంతే కదా విమోచనని క్రయధనం అంటాం మనం. బేసికలీ రిడెంప్షన్ సింప్లీ మీన్స్ యు ఆర్ బాట్ బ్యాక్. యు ఆర్ బాట్ బ్యాక్ వితౌట్ యూ పేయింగ్ ద ప్రైస్. మనం ప్రాయశ్చిత్తం చేయకుండా బయటపడినట్టు, మన బదులు ఇంకొక వ్యక్తి ప్రాయశ్చిత్తాన్ని చేసినట్టు ఇక్కడ లెక్క. somebody else is paying for us and they are bringing us out. దేవుని సేవకు సమర్పించుకున్న వ్యక్తులు అంటే మనందరం దేవుని సేవకులం అనుకోండి. ఆయన పిలుపుని అందుకొని ఆయన పిలుపు ప్రకారం జీవిస్తున్నాం గనక ఏ ఉద్యోగంతో పని లేదు కదా, పిలుపుతో కదా పని మనకి ఇక్కడ. సో ఆయన పిలుపుకు అనుగుణంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దావీదు నేర్చుకున్న విషయాన్నే మనం కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ మనం నిజంగా పశ్చాత్తాపం చెందితే దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తాడంటే తను ప్రాయశ్చిత్తాన్ని పే చేసి మనల్ని విమోచించుకుంటాడు అన్నాడు. అందుకే వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అన్నాడు. అంతేనా? లాస్ట్లో దేర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ దెమ్ అన్నాడు. రిడెంప్షన్ జరిగిపోయింది కనుక, విమోచన జరిగిపోయింది కనుక వారిలో ఎవడును అపరాధులుగా ఎంచబడ్డు అన్నాడు. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. దావీదుకి అదే జరిగింది కదండి. అక్కడ అసలు సరే నువ్వు తప్పు చేసావు, ఇరుక్కుపో, చావు అనొచ్చు దేవుడు లెక్కల. నీ చావు నువ్వు చావు అనొచ్చు. నా దగ్గరికి రాలేదు, నువ్వు నా మాట వినలేదు, నాకు భయపడలేదు, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను నీ జీవితంలో ఇంతవరకు, వాటన్నిటిని మర్చిపోయావా నువ్వు, ఇప్పుడు చావు అని వదలలేదు కదా దేవుడు. నేను తప్పు చేశాను అని గుర్తించిన దావీదుని ఎలా రక్షించుకున్నాడు చూడండి. అసలు అద్భుతంగా రక్షించుకున్నాడు దేవుడు. దావీదు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా బయటపడిపోయాడు ఆ సీజన్లో. అందుకేనేమో ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవడును అపరాధులుగా ఎంచబడ్డు అంటాడు. సో ఈ దినం ఈ కీర్తన ఎంత అనుభవంలోంచి వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఎంత లోతైన అనుభవంలోంచి వచ్చిందో, దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటుందో రుచి చూశాడు గనక రాస్తున్నాడు ఈ మాటలు. మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని సంతోషిద్దాం. మన పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసినప్పుడు మనం సిగ్గుపరచబడ్డాం. ఆయన స్వరం విని ఆయన వైపు చూసిన వ్యక్తినప్పుడు ఆయన మాట విన్నాం గనక మనం సిగ్గుపరచబడే అవకాశమే లేదు. ఇంకా దేన్నో చూసి భయపడటం కంటే ఆయన్ని చూసి భయపడదాం.
మనం కాపాడబడతాం. ఆయన్ని ఆశ్రయించగలిగితే మనం పోషింపబడతాం. ఆయన మాట విని ఆయన నీతిని అనుసరించినట్టయితే మనం విడిపించబడతాం. విరిగి నలిగిన హృదయంతో ఆయన ఎదుట మనం నిలబడితే ఓదార్చబడతాం. ఆయన సేవకు సమర్పించుకొని జీవిస్తే విమోచింపబడతాం. ఇది దావీదు మనకు నేర్పించే మాటలు తన అనుభవం నుంచి. ఇవి మనం గుర్తించి నేర్చుకొని అలా జీవిద్దాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తండ్రి, ఈ దినాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దావీదు అనుభవంలోంచి మాకు నేర్పించిన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మేము, మాలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇరుకునబడిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉంటే ప్రభా, అందులో నుంచి బయటపడవేయడానికి నీవు సమర్థుడివి, నమ్మదగిన వాడవు అని ఈ దినం మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలను బట్టి నీకు వందనాలు. నీ మాటలు నమ్మి ఆ వాగ్దాన నెరవేర్పులు మా జీవితాల్లో మేము చూడటానికి మాకు సహాయం చేయండి. విన్న ప్రతి వ్యక్తి, అంగీకరించిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు. విధేయత చూపించడానికి సిద్ధపడిన ప్రతి మనసుని బట్టి నీకు వందనాలు. అలా జీవించి నీ మంచితనాన్ని రుచి చూసే అవకాశాన్ని మాకు దయచేయండి. మా దినాలు దేవుని దగ్గర నుంచి వచ్చే ధన్యతను పొందుకొని జీవించగలిగే జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. నిజంగా ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము. నా పేరిట సహోదరులు మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో జేమ్స్ అయ్యారు మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన. ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో మీ సేవకుని ద్వారా 34వ కీర్తనలో నుండి, దావీదు యొక్క అనుభవాల్లో నుండి మాతో అనేక విషయాలు మాట్లాడి ఉన్నందుకే నీకు వందనాలు. మరి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మాకు వినిపించారు నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో కూడా మేము దావీదు వలె చాలాసార్లు భయపడి నీ చిత్తములో నుండి తొలగిన సందర్భాలు ఉన్నవి. అయినను మేము వెనక్కి వచ్చినప్పుడు నీ కృప మాకు త్రోసివేయలేదు, కానీ నీ కృపను విస్తారంగా అనుగ్రహించి బలపరిచి నడిపిస్తున్నందుకే వందనాలు. ప్రభా, ఈ కీర్తనలో రాయబడిన అనుభవాలను బట్టి మమ్మల్ని కూడా దీనుల వలె ఉండుటకు నాయన సహాయం చేయండి. నీ తట్టు చూసేవారుగా చేయండి. నీ ఎంతో భయభక్తులు కలిగిన వారుగా చేయండి. నేను ఆశ్రయించే వారుగా చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. విరిగి నలిగిన హృదయం గలవారుగా, నలిగిన మనస్సు గలవారుగా మమ్మల్ని కనికరించి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవా తండ్రి, నీ సేవకులముగా, నీ శరణ జొచ్చేవారుగా ఒక సహాయం చేయండి. దేవా, నీ పిల్లలముగా మమ్మల్ని చేయండి. నీ మాట వినేవారుగా చేయండి. నీ యందు ఆనందించేవారుగా చేయండి. దయగల మా తండ్రి దేవా, దావీదు నీ హృదయానుసారుడైన మనుషుడిని రాయబడింది. కొన్ని తప్పిదములు చేసినప్పటికీ తను ఎంతో పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో నిన్ను చేరుకున్నాడు. మాలో ఎల్లప్పుడూ నాయన విరిగిన మనసు, విరిగిన హృదయము దయచేయండి. దాన్ని కాపాడుకున్న వారుగా చేయండి. వాక్యం అందించిన సేవకుని విన్న మాకు అందరికీ నీ కృప దినమంతా విస్తారంగా దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధన తప్పించుము. ఎందుకంటే రాజ్యము రాజ్యం, శక్తియు మహిమయు నిరంతరం నీవే ఉన్నవి మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు చైతన్య గారికి వందనాలండి. చేరొచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. రేపటి దినం కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లో అందరికీ థ్యాంక్ యూ ఆల్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్.